పావురాలతో జరభద్రం. సాధారణంగా చాలా మంది పావురాలకు దాణా వేస్తూ ఉంటారు. వాటి మధ్యలో నిలబడి ఫోటోలు దిగుతుంటారు. ఇంకొంతమంది వాటిని పెంచుకుంటూ ఉంటారు. పావురాలతో మానవులకు అనారోగ్య సమస్యలు వస్తాయని, ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని వైద్య అధికారులు కీలక సూచనలు చేశారు. పావురాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వీటితో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. చెన్నైలోని సినీ నటి మీనా వాళ్ళింటికి అతి చేరువలో పావురాలు పెద్ద సంఖ్యలో ఉంటాయని, వాటి వల్లే ఇన్ఫెక్షన్ కు గురై ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యం పాలయ్యారని స్థానిక మీడియా కథనాలు అప్పట్లో పేర్కొన్నాయి. పావురాలు అంత ప్రమాదకరమా? వాటి నుంచి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి చెందే ముప్పు ఉంది? వైద్య నిపుణులు ఏం సూచనలు చేస్తున్నారు? హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో పావురాలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తుంటాయి. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, పార్కులు, ఇతరత్ర జనజీవన ప్రాంతాల్లో అవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే వీటి వల్ల మానవులకు జూటోనిక్ వ్యాధులు సంక్రమిస్తాయని అధ్యయనాల్లో తేలింది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అధికంగా వ్యాప్తి చెందుతాయి. పావురాల వల్ల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా అనారోగ్యం బారిన పడతారని అమెరికాకు చెందిన ఓ సంస్థ తన రిపోర్ట్ లో పేర్కొంది. హైదరాబాద్ లోని అనేక రద్దీ ప్రాంతాల్లో పావురాలు కనిపిస్తుంటాయి. ప్రజలు వాటికి ఉత్సాహంగా మేత వేస్తుంటారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ పత్రిక జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రజలకు పావురాలతో వచ్చే వ్యాధులపై అవగాహన లేనట్టు ఆ వార్తాపత్రిక తెలిపింది. ఇదే విషయాన్ని హైదరాబాద్ జిల్లా మెడికల్ హెల్త్ సైతం ప్రస్తావించారు. పావురాలతో శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజలు పావురాలకు దూరంగా ఉండాలని సూచనలు చేశారు. పావురాలు ఇళ్లలోకి ప్రవేశించకుండా కిటికీలు, తలుపులు మూసేయాలని హైదరాబాద్ జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ చెప్తున్నారు. పావురాల మలంలో అనేక వైరస్, ఫంగల్, బ్యాక్టీరియల్ క్రిములు ఉంటాయని, అవి శ్వాస నుంచి మానవ శరీరంలోకి ప్రవేశించి తీవ్రంగా హాని కలిగిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఇక పావురాల బెడదతో ఇటీవల ముంబైలోని అనేక మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో పావురాలు అధికంగా ఉన్న ప్రదేశాలను ధ్వంసం చేయాలని బ్రిహాన్ ముంబై కార్పొరేషన్ కు బాంబే హైకోర్టు ఆదేశాలిచ్చింది. పావురాలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. పావురాలతో జరభద్రం. సాధారణంగా చాలా మంది పావురాలకు దాణా వేస్తూ ఉంటారు. వాటి మధ్యలో నిలబడి ఫోటోలు దిగుతుంటారు. ఇంకొంతమంది వాటిని పెంచుకుంటూ ఉంటారు. పావురాలతో మానవులకు అనారోగ్య సమస్యలు వస్తాయని, ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని వైద్య అధికారులు కీలక సూచనలు చేశారు. పావురాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వీటితో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. చెన్నైలోని సినీ నటి మీనా వాళ్ళింటికి అతి చేరువలో పావురాలు పెద్ద సంఖ్యలో ఉంటాయని, వాటి వల్లే ఇన్ఫెక్షన్ కు గురై ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యం పాలయ్యారని స్థానిక మీడియా కథనాలు అప్పట్లో పేర్కొన్నాయి. పావురాలు అంత ప్రమాదకరమా? వాటి నుంచి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి చెందే ముప్పు ఉంది? వైద్య నిపుణులు ఏం సూచనలు చేస్తున్నారు? హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో పావురాలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తుంటాయి. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, పార్కులు, ఇతరత్ర జనజీవన ప్రాంతాల్లో అవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే వీటి వల్ల మానవులకు జూటోనిక్ వ్యాధులు సంక్రమిస్తాయని అధ్యయనాల్లో తేలింది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అధికంగా వ్యాప్తి చెందుతాయి. పావురాల వల్ల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా అనారోగ్యం బారిన పడతారని అమెరికాకు చెందిన ఓ సంస్థ తన రిపోర్ట్ లో పేర్కొంది. హైదరాబాద్ లోని అనేక రద్దీ ప్రాంతాల్లో పావురాలు కనిపిస్తుంటాయి. ప్రజలు వాటికి ఉత్సాహంగా మేత వేస్తుంటారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ పత్రిక జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రజలకు పావురాలతో వచ్చే వ్యాధులపై అవగాహన లేనట్టు ఆ వార్తాపత్రిక తెలిపింది. ఇదే విషయాన్ని హైదరాబాద్ జిల్లా మెడికల్ హెల్త్ సైతం ప్రస్తావించారు. పావురాలతో శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజలు పావురాలకు దూరంగా ఉండాలని సూచనలు చేశారు. పావురాలు ఇళ్లలోకి ప్రవేశించకుండా కిటికీలు, తలుపులు మూసేయాలని హైదరాబాద్ జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ చెప్తున్నారు. పావురాల మలంలో అనేక వైరస్, ఫంగల్, బ్యాక్టీరియల్ క్రిములు ఉంటాయని, అవి శ్వాస నుంచి మానవ శరీరంలోకి ప్రవేశించి తీవ్రంగా హాని కలిగిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఇక పావురాల బెడదతో ఇటీవల ముంబైలోని అనేక మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో పావురాలు అధికంగా ఉన్న ప్రదేశాలను ధ్వంసం చేయాలని బ్రిహాన్ ముంబై కార్పొరేషన్ కు బాంబే హైకోర్టు ఆదేశాలిచ్చింది. పావురాలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. పావురాలతో జరభద్రం. సాధారణంగా చాలా మంది పావురాలకు దాణా వేస్తూ ఉంటారు. వాటి మధ్యలో నిలబడి ఫోటోలు దిగుతుంటారు. ఇంకొంతమంది వాటిని పెంచుకుంటూ ఉంటారు. పావురాలతో మానవులకు అనారోగ్య సమస్యలు వస్తాయని, ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు.
ఈ మేరకు హైదరాబాద్ లోని వైద్య అధికారులు కీలక సూచనలు చేశారు. పావురాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వీటితో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. చెన్నైలోని సినీ నటి మీనా వాళ్ళింటికి అతి చేరువలో పావురాలు పెద్ద సంఖ్యలో ఉంటాయని, వాటి వల్లే ఇన్ఫెక్షన్ కు గురై ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యం పాలయ్యారని స్థానిక మీడియా కథనాలు అప్పట్లో పేర్కొన్నాయి. పావురాలు అంత ప్రమాదకరమా? వాటి నుంచి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి చెందే ముప్పు ఉంది? వైద్య నిపుణులు ఏం సూచనలు చేస్తున్నారు? హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో పావురాలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తుంటాయి. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, పార్కులు, ఇతరత్ర జనజీవన ప్రాంతాల్లో అవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే వీటి వల్ల మానవులకు జూటోనిక్ వ్యాధులు సంక్రమిస్తాయని అధ్యయనాల్లో తేలింది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అధికంగా వ్యాప్తి చెందుతాయి. పావురాల వల్ల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా అనారోగ్యం బారిన పడతారని అమెరికాకు చెందిన ఓ సంస్థ తన రిపోర్ట్ లో పేర్కొంది. హైదరాబాద్ లోని అనేక రద్దీ ప్రాంతాల్లో పావురాలు కనిపిస్తుంటాయి. ప్రజలు వాటికి ఉత్సాహంగా మేత వేస్తుంటారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ పత్రిక జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రజలకు పావురాలతో వచ్చే వ్యాధులపై అవగాహన లేనట్టు ఆ వార్తాపత్రిక తెలిపింది. ఇదే విషయాన్ని హైదరాబాద్ జిల్లా మెడికల్ హెల్త్ సైతం ప్రస్తావించారు. పావురాలతో శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజలు పావురాలకు దూరంగా ఉండాలని సూచనలు చేశారు. పావురాలు ఇళ్లలోకి ప్రవేశించకుండా కిటికీలు, తలుపులు మూసేయాలని హైదరాబాద్ జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ చెప్తున్నారు. పావురాల మలంలో అనేక వైరస్, ఫంగల్, బ్యాక్టీరియల్ క్రిములు ఉంటాయని, అవి శ్వాస నుంచి మానవ శరీరంలోకి ప్రవేశించి తీవ్రంగా హాని కలిగిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఇక పావురాల బెడదతో ఇటీవల ముంబైలోని అనేక మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో పావురాలు అధికంగా ఉన్న ప్రదేశాలను ధ్వంసం చేయాలని బ్రిహాన్ ముంబై కార్పొరేషన్ కు బాంబే హైకోర్టు ఆదేశాలిచ్చింది. పావురాలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని హైకోర్టు అభిప్రాయపడింది.